కాలం కప్పేసిన సామ్రాజ్యం, రక్తంతో రాసిన చరిత్ర, ఆది అంతం లేని చీకటిని చీల్చుకుంటూ వాడు వస్తున్నాడు. వాడు మనిషి కాదు, ఒక ప్రళయం. యుద్ధం వాడి రక్తంలోనే ఉంది. అడుగు వేస్తే ఎడారి కూడా వణుకుతుంది. భయానికి అసలైన అర్థం చూపించడానికి తరాలు మారినా వాడి పగ చావదు. ఈ సామ్రాజ్యానికి ఒక్కడే రాజు. ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి అసురుడికి మధ్య జరిగిన ఒక భీకర యుద్ధం ఈ కథకి మూలం. అగ్నిపురాణం ప్రకారం ఆకాశంలో సంగ్రామం జరిగినప్పుడు దుష్ట శక్తులు జంతువుల్ని సైతం ఆవహిస్తాయి. పండెడన్నావు తిని కుండెడు రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడన్నా విన్నావా? నేను చూశాను. కొమ్ములతో ఆడి కథనాడే రాసుకున్నాడు. కన్నీళ్ళని ఒంటికి నెత్తురులాగా పూసుకున్నాడు. సావు కళ్ళ ముందుకొచ్చి నిలబడితే కత్తలేసి కనబడ్డాడు.